ది స్కిన్ పెయింటర్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 16 మినిట్స్ తో ప్రైమ్ అండ్ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడమే ఒక చిన్న ఫైట్ తో స్టార్ట్ చేస్తారు గైస్. ఆ ఫైట్ లో ఏమైనా సీజీ అండ్ విఎఫ్ఎక్స్ ఏమైనా ఉందా అంటే మరీ అంతే ఉండదు అనమాట. చాలా అంటే చాలా లైట్ గా ఉంటది. కాకపోతే ఏంటంటే ఆ ఫైట్ సీన్స్ లో సీజీ అండ్ విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి చాలా అంటే చాలా సింపుల్ గా అర్థమైపోతుంది గైస్, అక్కడ స్మోక్ బాంబ్స్ పేల్చారా అనేసి. ఇంకేంటంటే ఆ ఫైట్ అయిన తర్వాత స్టోరీ అలా వెళ్తా ఉంటది గైస్. అది ఎంత లాక్ చేస్తారంటే అంత లాక్ చేస్తా ఉంటారు. మూవీ రన్ టైమే 1 అవర్. ఆ 1 అవర్ లో కూడా వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ లాక్ చేస్తా ఉంటారు. ఎవడో అంట మనుషులు మొఖాలు పీక్కొని పోతాడంట. ఆ స్టోరీ మొత్తం అలా తిరుగుతా ఉంటది గైస్. మూవీలో ఏంటంటే గురువు గారు అంటూ ఒక అతను తిరుగుతా ఉంటాడు అనమాట. అతని క్యారెక్టర్ అయితే కొంచెం బాగుంది గైస్. కొంచెం ఫన్నీగా, కొంచెం ఎంగేజింగ్ గా, కొంచెం బాగుంది. తన డబ్బింగ్ కూడా కొంచెం బాగుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక భూతం మనుషుల మొహాలు పీక్కొని వెళ్ళిపోతా ఉంటుంది. అయితే అప్పుడు మన హీరో ఏం చేశాడు, దానికి మన హీరోకి ఏం సంబంధం అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్, వాచబులే. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు మూవీలో గైస్. మూవీలో గట్టి కొడితే ఒక 2 ఫైట్స్ ఉంటాయి అంతే. ఆ 2 ఫైట్స్ ఏమన్నా బాగుంటాయంటే అవి కూడా మరీ అంతే ఉండదు అనమాట. చాలా అంటే చాలా నార్మల్ గా ఉంటాయి. క్లైమాక్స్ ఉంటది గైస్, నాకైతే పెద్ద అంటే పెద్ద క్రింజ్ అనిపించింది. ఎందుకంటే అక్కడ లాజిక్ ఉండదు, ఓన్లీ ఫర్ మ్యాజిక్ లాగా ఉంటది అనమాట అంతే. అసలు ఏంటంటే ఆ విలన్ ని చంపేయడం కూడా చాలా అంటే చాలా సిల్లీగా చంపేస్తారు అనమాట. ఏంటో ఇలా చంపేస్తారా బాబు అనిపిస్తుంది మనకి. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ గైస్ పర్లేదు, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మూవీలో ఏమైనా బాగుందా అంటే, గురువు గారు అంటూ ఒక అతను ఉంటాడు. అతని క్యారెక్టర్ కొంచెం బాగుంది అంతే. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.